నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు ఒకసారి చూద్దాం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో వినూత్న సంస్కరణలు తీసుకువచ్చి సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన సంక్షేమ అభివృద్ధి సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ శాసన సభాపతి, స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని గుర్తుపెట్టుకుని వస్తున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. సోమవారం బూర్జు మండలం లక్కుపురం, పనుకపర్తి గ్రామాలలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా జరగనన్ని విద్యా సంస్కరణలు మన రాష్ట్రంలో జరిగాయన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్యాన్ని అందించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వంశధార, నాగావళి నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేసి గారమండలం మొత్తం అన్ని గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా గారమండలం సైరిగాం గ్రామంలో ధర్మాన ప్రసాదరావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, అనుకూల మీడియాలలో వీటిపై లేనిపోని అపోహలన్నవి సృష్టిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదంతా అన్యాయమైన మాట అని ఆయన స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ అంటే ప్రజలను చైతన్యవంతులను చేయటానికి ఉండాలి. సరైన మార్గంలో నడిపించేందుకు రాజకీయ పార్టీలు పనిచేయాలన్నారు. అధికారం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబు ప్రయాణం ఎలా ఉందంటే అట్నుంచి ఇటు ఉందని, తప్పుదారి పట్టించవచ్చు, ప్రజలకు అనేక ఆలోచనలతో ఆయన ఉన్నారన్నారు. రాజకీయ పార్టీ అధినేతగా తన పని తాను చేయటం లేదని, తన కర్తవ్యం తాను నిర్వర్తించటం లేదని, ఎప్పుడూ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నారు అన్నారు. ఇది ముమ్మాటికి తప్పే అని ధర్మాన ఖండించారు. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారని చెబుతున్నారని, ఎంత అబద్ధం అది. గ్రామాలలో భూ తగాదాలు కారణంగా అశాంతి నెలకొని ఉండేది. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టైటిలింగ్ యాక్ట్కు కేవలం ఆమోదం తెలిపామన్నారు. ఒకప్పుడు భూగ తగాదాలన్నవి తేలక ఏళ్లకు ఏళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ రైతులు తిరిగేవారు. వీటన్నిటికీ పరిష్కారం ఇస్తూ 100 ఏళ్ల క్రిందట సర్వే జరిగిందన్నారు. సో అయితే పూసర్లపాడు గ్రామంలో ఇలాంటి చెక్ చేసే మనుషులు లేరు, నాకు పూర్తి నమ్మకం ఉంది. కొద్ది గొప్ప ఇలాంటి అలకలతో ఉన్నటువంటి మిత్రులకు చెప్పండి, చిన్న విషయాలను పట్టించుకొని మనకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని వదులుకోవద్దని ఈ సందర్భంగా వాళ్ళందరికీ చెప్తూ, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరికీ నేను ఇంటి దగ్గర చెప్పాను. రాము కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు. ఎన్నికలు అయిన తర్వాత మనకు స్థలం ఉంది కనుక మీ అందరికీ, మీకు కూడా పట్టాలు ఇచ్చి, బీసీలకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం, అందరికీ ఇల్లు కల్పిద్దామని ఈ సందర్భంగా మనం చేస్తే, ఈవేళ మీరు గ్రామం వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు కానీ, మా కోడలు వచ్చినప్పుడు కానీ మీ అందరూ ఎంతో అభిమానంతో ఇంటింటికి తిప్పారు, పరిచయం చేశారు, జేజేలు పలికారు. మీరు ఆనాడు, నేడు, ఇప్పుడు ఇస్తున్నటువంటి మీ మద్దతుకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తూ, బ్రిటిష్ పాలనకు మించిన నియంతృత్వ, అరాచక, దుర్మార్గపు పాలనతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని శ్రీకాకుళం జిల్లా ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, టీడీపీ యువ నాయకులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లు ధ్వజమెత్తారు. దివంగత ఎన్టీఆర్, కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్ర స్థాయిలో, చంద్రబాబు ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలిపి ఘనత సాధిస్తే, తెలుగువారి జీవితాలను నాశనం చేసి భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పెట్టిన ఘనత జగన్దే అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండల
నైరా పంచాయతీలో అరవల రవీంద్ర ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజాగలం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. భారీ ప్రజాస్పందన నడుమ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనను ప్రతి ఒక్కరూ చవిచూశారని, వైకాపా నేతలు ఏమి చేశారో అందరికీ తెలిసిందే అన్నారు. ఒక్క అభివృద్ధి పని చేయలేదని, అసమర్థ పాలకులని దుయ్యపట్టారు. మేట నొక్కడమే గాని లబ్ధిదారులకు న్యాయం జరిగింది లేదన్నారు. చివరకు ఎన్నికల్లో విజయం కోసం పండుటాకుల ప్రాణాలతో రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. బ్యాంక్ అకౌంట్లో పింఛన్లు పడతాయన్న భరోసా కూడా నేతలు కల్పించలేకపోవడంతో అన్ని పథకాల లాగానే పింఛన్ డబ్బులు పడ్డాయా లేదా అన్న అనుమానం వృద్ధుల్లో ఎక్కువైందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న విశ్వాసం అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికల నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉండేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ హితవు పలికారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ బ్యాలెట్ ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులు క్రమ పద్ధతి పాటించాలని సూచించారు. 2వ రోజు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించిన నరసన్నపేట నియోజకవర్గ నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలిస్తూ సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 50% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తి చేశామని చెప్పారు. మెలియాపుట్టి మండలంలోని గంగరాజపురం, పెద జగన్నాథపురం, పెదలక్ష్మీపురం, శేఖరాపురం, బురద రామచంద్రాపురం, జోడూరు గ్రామాలలోని ఉపాధి హామీ క్షేత్రాలందు పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ వేతనదారులను కలిసి జగనన్న పారదర్శక పాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా జగనన్న చేసిన అభివృద్ధిని తెలియజేశారు. జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా అది కేవలం జగనన్నతో సాధ్యమని తెలుపుతూ మీరంతా జగనన్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలన్నారు. 2024 మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ నుంచి 2వసారి పాతపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రెడ్డి శాంతి అను నన్ను శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నంలో భాగంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు తూర్పు కాపు సామాజిక వర్గం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు జాతి చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళంలో సోమవారం ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జాతి ఐక్యత చైతన్య సదస్సుల ద్వారా సాధ్యం అన్నారు. కూటమి అధికారంలోకి రావటం ఖాయమని, ఎన్నో ఏళ్లుగా తూర్పు కాపు జాతి సమస్యల పరిష్కారానికి కూటమి తప్పనిసరిగా కృషి చేస్తుందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల వారిని కలిసి కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్ మరియు టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కల్మట వెంకటరమణలకు తూర్పుకాపు సామాజిక వర్గం ప్రతినిధులు సత్కరించారు. నీ ఓటే ఒక సంచలనమని, మనమంతా స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ తెలిపారు. స్థానిక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంగణంలో నగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన నృత్య రూపకం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఓటు అందరి హక్కు అని, మనం వేసే ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, నగర భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఓటు వేసే దినం ప్రతి ఒక్కరూ ఒక పండగలా జరుపుకోవాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు.
ప్రతి 100 మందిలో 30 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవటం లేదని, వీరిలో 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారేనని గుర్తు చేశారు. శతాధిక వృద్ధులు కూడా తమ ఓటును వినియోగించుకుంటున్నారని, మనమంతా వారిని స్ఫూర్తిగా తీసుకుని మనతో పాటు మన అందరినీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా నీరజ సుబ్రహ్మణ్యం నృత్య బృందం చేసిన ఓటుపై అవగాహన నృత్యం ఆర్టీసీ ప్రయాణికులను, సిబ్బందిని, స్థానిక ప్రజలను ఆలోచింపజేసింది. మనం వారందరికీ మనం శ్రీకాకుళం జిల్లాలో ఓటు శాతం పెరగాలంటే మనందరం అనేక కార్యక్రమాలు నిర్వహించి జిల్లా మొత్తం మీద ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఓటు పడేటట్టు మనం చేయాలని మీరందరూ సహకరిస్తే అది సాధ్యమవుతుందని పూర్తి మా విశ్వాసం. కాబట్టి మరొకసారి మనందరూ అభినందిస్తూ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అవినీతి పాలనకు, నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి అభివృద్ధి పదంలో నడిపించే టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని నట్టి కుమార్, ఇప్పిలి తిరుమలరావు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, వైసీపీ ప్రభుత్వం చేసిన పాలనతో ప్రజలంతా విసిగిపోయారని, పోలవరం పూర్తి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని, 3 రాజధానులని ప్రజలను మోసగించి అధికార దాహంతో సీఎం పదవి చేపట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ఈరోజు టీడీపీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, ఈ 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని, శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా యువకుడు, సేవకుడు గొండు శంకర్ సరైన నాయకుడని, నరసన్నపేట అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి, పలాస అభ్యర్థిగా కోన రవి, టెక్కలి అభ్యర్థిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ముద్దుబిడ్డ గౌతు శిరీష, ఇచ్చాపురం బెందాలం అశోక్ను గెలిపించాలని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని, రౌడీయిజం కాలం పోయిందని, యువకులు రాజకీయంలోకి రావటం అదృష్టమని, ఎంప్లాయ్మెంట్ అవసరమని, మెగా డిఎస్సి అని నిరుద్యోగులను సైతం వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని గుర్తు చేశారు. దువ్వాడి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, ఎర్రంనాయుడు గారు బ్రదర్గా ఉన్నారు. అలాగే అక్కడ అపోజిషన్ దువ్వాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. దువ్వాడి శ్రీనివాస్ గారికి, దువ్వాడి వాణి గారికి వాళ్ళిద్దరికీ పడట్లేదు. కుటుంబం పాలనలో వాళ్ళకే పడలేనప్పుడు రేపు మనకేం చేస్తారు సేవ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ రౌడీజం అనేది కాలం చెల్లిపోయింది. మనకు అభివృద్ధి కావాలి, శ్రీకాకుళంకి అభివృద్ధి ఎలా జరగాలి. అలాగే మీరు చెప్పొచ్చు ప్రతి వాళ్ళు వస్తున్నారు అభివృద్ధి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అభివృద్ధి జరగట్లేదు, మాకు ఇదే పరిస్థితి ఉంది. ఎస్, దీన్ని మనం ఒక్కసారి మన ఇప్పుడు యువకులు వస్తున్నారు, ఈసారి అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కానీ మనం ఎలా డెవలప్ చేయాలనేది కానీ శ్రీకాకుళం సుపరిపాలన అందించగల సమర్థులు పిరమిడ్ పార్టీ అని శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి బొమ్మాలి తిరుపతిరావు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ప్రస్తుత నవ్య యుగంలో సంపూర్ణంగా ఆధ్యాత్మిక విలువలతో కూడిన సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించి ప్రజలకు సత్యవంతులు సుపరిపాలన అందించటమే ధ్యేయంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 15 లోక్సభ స్థానాలకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ సరిసమాన ప్రతిపత్తిని కల్పించటం, ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులకు, కళాకారులకు ప్రత్యేకంగా ఆర్థిక స్తోమతను కల్పించటం, రాష్ట్రంలో, దేశంలో రోడ్ల మీద, పబ్లిక్ స్థలాల్లో భిక్షగాళ్లను నిషేధించి ప్రత్యేక వసతులు కల్పిస్తామని, ఆధ్యాత్మికతను పార్టీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా నెలకొల్పటం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదని, పిరమిడ్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వారిని గెలిపించాల్సిన అవసరం ఉందని, శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా కారి లక్ష్మణ, నరసన్నపేట అభ్యర్థిగా మైలపల్లి జగదీష్, ఆముదాలవలస అభ్యర్థిగా ముద్దాడ మధుసూదన్ రావు, ఎచ్చెర్ల అభ్యర్థిగా కోనేటి నీలాచలాలను గెలిపించాలని, ఆత్మజ్ఞానయుత మేధావులనే ఎన్నుకుందాం అన్నారు. సో అప్పటి నుంచి భారతదేశం అంతటా పోటీ చేస్తూ ఉన్నాము. ఈసారి ఆంధ్రాలో 75 అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్లు వేసి పోటీ చేస్తూ ఉన్నాం. అలాగే 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులను నిలబెట్టింది. అంటే టోటల్గా 90. సో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి.
కానీ ఈరోజు 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో నేషనల్ పార్టీ అయినటువంటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నామినేషన్లు వేసి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా, గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యక్తిలో మార్పును కోరుకుంటుంది. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి అంటే వ్యక్తిలో మార్పు రావాలి. సో ఆ వ్యక్తిలో మార్పు రావాలి అంటే ముందు ఆ వ్యక్తి యొక్క ఆహారం అలవాట్లలో మార్పు రావాలి, శాకాహారి కావాలి. దాని తర్వాత ధ్యానం, యోగా, మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే యోగా, మెడిటేషన్, ధ్యానం చేస్తే వ్యక్తిలో మార్పు వస్తుంది. నేను నాది అన్నటువంటి భావం నుంచి విముక్తి పొంది కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు వీటినన్నించి కూడా జేసీఐ సన్ రైజర్స్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో స్పీచ్ క్రాఫ్ట్పై అవగాహన కార్యక్రమాలు ఈ రోజుతో ఘనంగా ముగిశాయని రాష్ట్ర అధ్యక్షులు జేసీ సురేష్ గొంప తెలిపారు. స్థానిక 40 అడుగుల రోడ్డు నందు గల బృందావనం హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేసీ సురేష్ గొంప మాట్లాడుతూ, గత 3 రోజులుగా అన్ని జిల్లాల నుంచి 34 జేసీ ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, జాతీయ శిక్షకులు జేసీ రఘునందన్, జేసీ శివసత్యనారాయణ, జేసీ జీపీఆర్ కృష్ణ శిక్షణ అందించారని తెలిపారు. విశిష్ట అతిథులుగా జేఎఫ్ఎస్ శ్రీధర్, జేసీఐ సెనేటర్ పవన్ కుమార్, ప్రముఖ వైద్యులు జేసీ నక్క విజయ్ కుమార్, జేసీ సింధూర తాడి, జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ సాయి సుధీర్లు పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని, తమ వ్యాపారాలలో రాణించటానికి పబ్లిక్ స్పీకింగ్ ఎంతగానో అవసరం ఉంటుందని తెలియజేశారు. అలాగే విద్యార్థులు కూడా సరైన అవగాహన లేక ఉద్యోగాలను పొందలేకపోతున్నారన్నారు. అలాంటి వారికి శిక్షణ ఇవ్వటానికి ముందు ఉంటామని వచ్చిన అవకాశాలను ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాయని, జేసీఐ ద్వారా వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి విజయ పంథాలో నిలవటమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నమస్తే అండి, నా పేరు జేసీ సురేష్ కొంప. నేను జోన్ 4 జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ స్పీచ్ క్రాఫ్ట్ అనేటువంటి జోన్ లెవెల్ ట్రైనింగ్ ఈవెంట్ జరుగుతుంది. ఇది మే 3 నుంచి 5వ తారీఖు వరకు 2.5 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచి ట్రైనర్స్గా ఎదగాలంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అందులో మొదటి భాగమే ఈ స్పీచ్ క్రాఫ్ట్. 2.5 రోజులుగా పైలట్ రఘునందన్ గారి నేతృత్వంలో 2 కో పైలట్లు, జోన్ మొత్తం మీద 33 మంది పార్టిసిపెంట్స్ ఈ 2.5 రోజులుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకున్నటువంటి ట్రైనింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ని, జోన్ లెవెల్ ప్రోగ్రామ్ని జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ప్రెసిడెంట్ జేసీ ప్రవీణ్ అండ్ వాళ్ళ టీం మొత్తం ఇంత అద్భుతంగా ఈ బృందావనటువంటి ఫంక్షన్ హాల్లో ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఈవెంట్ మొత్తం 33 మంది పార్టిసిపెంట్ కూడా అత్యద్భుతంగా ప్రదర్శించి వారి శిక్షణ, వారికి ఉన్నటువంటి ట్రైనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు రఘునందన్. నేను ఈ 3 రోజుల స్పీచ్ క్రాఫ్ట్ అనే ప్రోగ్రామ్కి పైలట్గా మా 2 కో పైలట్స్తో కలిసి చేయటం జరిగింది. ఈ 3 రోజులలో వీళ్ళకి హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, ఈ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, మీరు ఒక స్పీచ్ని డిజైన్ చేసుకోవడం ఎలా అనేవి ఈ అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ఈ బృందావన్ హోటల్లో. అండ్ ఈ సన్ రైజర్స్ జేసీఐ హైదరాబాద్, జేసీఐ సన్ రైజర్స్ శ్రీకాకుళం వాళ్ళు నిర్వహించిన ఈ ప్రోగ్రాం 3 రోజుల్లో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 33 పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్స్ అనేవి హైలీ చాలా ఎక్కువగా ఉండి దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఏ లాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బరాటం శ్రీనివాస చక్రవర్తి గారి సేవలు వెలకట్టలేనివని, ఆయన చేసిన సేవల కోసం ఎంత చెప్పినా తక్కువే అని జూనియర్ ఛాంబర్ మణిశర్మ, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ ఆరాధ్య దేవుడు, వెలుగుల తండ్రి, శ్రీకాకుళం పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ
సందర్భంగా వచ్చే భక్తులకు మండు టెండలను దృష్టిలో ఉంచుకొని వృద్ధులు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని నిరంతర సేవలు చేస్తున్న జిల్ ఫౌండేషన్ జాడ సాయి, ఉర్లాం శివతేజ, నంది ఉమాశంకర్, కార్తీకుల ఆధ్వర్యంలో బీజీఆర్ ఫౌండేషన్ అధినేత సహకారంతో సుమారు 2000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారని జేసీ మణిశర్మ తెలిపారు. వేసవి తాపానికి మజ్జిగ మంచి ఔషధమని, ఎండలు ఎక్కువగా ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్ అన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.